అడవిలో స్నేహం. ఒకరోజు ఇద్దరు చిన్నపిల్లలు రామ్ మరియు రాజు చాలా ఆసక్తిగా అడవికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు చిన్న బ్యాగ్ తీసుకుని నవ్వుతూ అడవిలోకి ప్రవేశించారు. అడవిలోకి వెళ్లిన తర్వాత అక్కడి అందమైన చెట్లు, పక్షుల కిలకిలా రావం చూసి వాళ్లు చాలా ఆనందపడ్డారు. కాని కొంతసేపటి తర్వాత వాళ్లొక విషయం గమనించారు. వాళ్లు వచ్చిన దారి గుర్తులేకుండా పోయింది. అయ్యో, మనం దారి తప్పిపోయాం అని రామ్ భయంతో అన్నాడు. రాజు కూడా కొంచెం భయపడుతూ ఇప్పుడేం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడకస్మాత్తుగా ఒక కోతి చెట్టుమీదనుంచి దిగింది. ఆ కోతి వాళ్ల దగ్గరికి వచ్చి మీరెందుకింత బాధగా ఉన్నారు అని అడిగింది. పిల్లలు తమ సమస్య చెప్పగానే కోతి చిరునవ్వుతో భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పింది. కోతి వాళ్లను తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు వాళ్లకు చాలా దాహం వేసింది. అప్పుడే ఒక పెద్ద ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో నీళ్లు స్ప్రే చేస్తూ ఇక్కడ నీళ్లు తాగండి అని చెప్పింది. పిల్లలు సంతోషంగా నీళ్లు తాగి ధన్యవాదాలు అన్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక చిన్న పక్షి ఎగిరివచ్చి అక్కడికి వెళ్లొద్దు, ప్రమాదముంది అని హెచ్చరించింది. పిల్లలు వెంటనే ఆగిపోయి పక్షికి కృతజ్ఞతలు తెలిపారు. అంతలో ఒక సింహం నెమ్మదిగా వాళ్ల దగ్గరికి వచ్చింది. పిల్లలు చాలా భయపడ్డారు. కాని సింహం మృదువుగా మాట్లాడుతూ భయపడకండి, మీరు మంచి పిల్లలు, నేను మీకు హాని చెయ్యను అని చెప్పింది. ఆ తర్వాత అన్ని జంతువులూ కలిసి పిల్లలకు ఇంటిదారి చూపించాయి. చివరికి రామ్ మరియు రాజు సురక్షితంగా తమ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరిన తర్వాత వాళ్లొక ముఖ్యమైన విషయం తెలుసుకున్నారు. జంతువులు కూడా మన స్నేహితులే. మనం వాటిని ప్రేమగా చూస్తే అవి కూడా మనకు సహాయం చేస్తాయి. నీతి: జంతువులను ప్రేమించాలి, అవి కూడా మనకు ప్రేమతో సహాయం చేస్తాయి.